వాస్తవంగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏమిటో తెలుగు రాష్ట్రాలట ఎక్కడో ఇండియాలో ఉంటాయని కొంచెం చెప్పుకునేవారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక సినిమా వస్తుందంటే బాలీవుడ్ హాలీవుడ్ కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఓ అద్భుతమైన కథనం, అద్భుతమైన కథలు, అలాగే మంచి మంచి పెద్ద పెద్ద డైరెక్టర్లు తయారయ్యారు ఇవాళ మన తెలుగు ఇండస్ట్రీలో. వాళ్ళు ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయారు. ఒక అద్భుతమైన సినిమాలు తీస్తూ తెలుగు ఇండస్ట్రీ ప్రపంచాన్నే ఎదురు చూసేలా చేసుకుంది. ఈ సందర్భంలో సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాలు మన శివశంకర్ వరప్రసాద్, సీనియర్ హీరోస్ చిరంజీవి గారు, వెంకటేష్ బాబు, వీళ్ళిద్దరూ ఒక ఆహ్లాదకరమైన ఒక ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఒక మంచి సినిమాతో ముందుకు వస్తున్నారు మన శివశంకర్ వరప్రసాద్. అలాగే మన స్థాయిని, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని దశదిశలా వ్యాపింపజేసినటువంటి హీరో ప్రభాస్. ఆయన రాజా షాప్ ఒక అద్భుతమైన సినిమా. ఆ సినిమా రిలీజ్ కోసం మన రాష్ట్రమే కాదు దేశం కూడా ఎదురు చూస్తుంది. అంత గొప్ప సినిమా త్వరలో రాబోతుంది. అలాగే ఉన్నటువంటి సినిమాలు రవితేజ గారిది కానీ, అలాగే మన శర్వానంద్ గారిది కానీ, వీళ్ళ సినిమాలు కూడా మామూలు కాదు. వీళ్ళంతా కదా ఫ్యాన్ ఇండియా హీరోలు అయిపోయారు. చిన్న చిన్న హీరోలు అని మనం అనుకున్నాం, కానీ వీళ్ళ స్థాయి ఎక్కడికి వెళ్ళింది. ఖచ్చితంగా తెలుగు సినిమా సెన్సేషనల్ సినిమా కాబోతుంది. సంక్రాంతి పండుగ చాలా సూపర్ డూపర్ హిట్లు అవుతాయి, ఆహ్లాదకరమైన హిట్లు అవుతాయి, ఆరోగ్యకరమైన హిట్ మన శివశంకర్ వరప్రసాద్. తమిళ డబ్బులు కూడా వస్తున్నాయి సార్, 2 మూవీలు తెలుగు పోటీగా. అవి నిలబడతాయా? నిలబడతాయండి. నిలబడడానికి ఏముంది, మనం అమరన్ హీరో పరాశక్తి ఒకటి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా పెద్ద హీరోలు ఇద్దరు కూడా. మన తెలుగు సినిమాలు అక్కడ అంత రిలీజ్ చేయరు, వాళ్ళు థియేటర్లు ఇవ్వరు, చాలా తక్కువ ఇస్తారు. మనకి కూడా తక్కువ ఇస్తారండి. ఇప్పుడే తెలుగు సినిమాలే ఇచ్చారు. ఎందుకంటే మన పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఇక్కడ మనకి. వాళ్ళు పండుగ వెళ్ళిన తర్వాత పండుగ ముందు ఏదో కొద్ది థియేటర్ రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప నిజంగా మన తెలుగు సినిమా హీరోలతో పాటు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ప్రభాస్ సినిమా ఉంది, చిరంజీవి గారి సినిమా ఉంది, ఇస్తారు. మనం కొంచెం ఉదార స్వభావం ఎక్కువ కాబట్టి ఇస్తాం మనం. కాబట్టి ఏదేమైనా అది కూడా హిట్ అవ్వాలి. సినిమా పరంగా మనం ఇండియా ప్రపంచ దేశాలను తాకింది, ఒక అద్భుతమైన విజయాలు సాధిస్తుంది. కాబట్టి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. ఇప్పుడున్నటువంటి కొన్ని కారణాల వల్ల, అంటే పైరసీ వల్ల కొద్ది రోజులే సినిమా ఆడి నిర్మాత నష్టపోతున్నటువంటి తరుణంలో ప్రభుత్వాలు కొంచెం వెసులుబాటు కల్పించడం జరిగింది. అందులో భాగంగా 100 రూపాయలు ఎంతో పెంచుకోవడం రివాజుగా మారిపోయింది. అది ఖచ్చితంగా మనమైనా దాన్ని ఆహ్వానించాలి, దాన్ని విమర్శించడానికి ఏం లేదు. ఇప్పుడు ఒకటి చెప్పిన, 100 రూపాయలు సినిమా ఎక్కువ పెట్టినందుకు పక్కన పెడితే ఇప్పుడు బస్సుల టికెట్లు ఎంత పెరిగాయి చూడండి. 5,000 ఒక మధ్యతరగతి వ్యక్తి కానీ, ఒక మామూలు జీతగాడు కానీ 15,000 20,000 జీతం చేసుకునేటటువంటి ఒక వ్యక్తి ఫ్యామిలీతో ఊరు వెళ్ళాలంటే ఇవాళ సంవత్సరం అంతా కష్టపడింది ఆ బస్సుకే పెట్టాల్సి వస్తుంది. అది చూడాలి ఫస్ట్. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ముందు ఇది చూడండి. సామాన్యుడు పతనమైపోతున్నాడు. ఇంటికెళ్ళి తల్లిదండ్రులను కలుసుకోవాలనో, లేకపోతే కుటుంబ సభ్యులను కలుసుకోవాలనో, సరదాగా పండగ 2 రోజులు తిరిగి వద్దామంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ ప్రభుత్వాలకి నిజంగా బుద్ధి లేదు. వాస్తవంగా ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో, పండగ సమయంలో ఇలాగా కొల్లగొట్టేస్తుంటే సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఒక 10,000 రూపాయలు మనం దాచుకుంటే అది పట్టుకుని మనం ఊరు వెళ్దామంటే ఈ లోపల దారి దోపిడీ జరిగిపోతుంటే ఎలా బతకాల? కాబట్టి ప్రభుత్వాలు గుర్తించి ఖచ్చితంగా ఈ నియంత్రణ చేయాలా. ఈ బస్సుల పైన బస్సులు మర్చిపోయి ఈ మధ్య పాత బస్సులు ఎక్కడెక్కడో ఉన్నట్టు మూలన పెట్టిన బస్సులన్నీ తీసేసి వచ్చేస్తున్నారు. 5,000 4,000 టికెట్లు తీసేసుకోవడానికి. ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ప్రజలే నష్టం పోతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ నియంత్రణలోనే బస్సులు ఉండాలి, ప్రభుత్వ నియంత్రణలోనే రేట్లు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము విన్నవించుకునేది, మధ్యతరగతి కుటుంబీకులు ఊరొచ్చి సరదాగా 2 రోజులు ఉందామంటే సంవత్సర జీతంలో మిగిల్చుకున్నదంతా కూడా బస్సుల రూపాయన పోతుంది. కాబట్టి దీనిపై ఆలోచించి తగిన సహాయం చేయవలసిందిగా 2 రాష్ట్ర ప్రభుత్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆడవాళ్ళకి ఉచిత బస్సులు ఇస్తున్నారు, ఇంకా దానివల్ల ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. నిజమేనంటారా? పండగ సీజన్ లో ఆడమ్మగా తేడా ఉండదు. అందరికీ దోపిడీ, అందరినీ దోపిడీ, అందిన కాడికి దోపిడీ, అందరికీ దోపిడీ.